హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా ప్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక్కసారి మీకు ఈ ప్రాసెస్లో కనుక నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. త్వరగా ఒక 15 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ముందుగా ప్రాన్స్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1 కప్ వరకు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం, షాజీరా, ఇలాచీ, ఇలా హోల్ గరం మసాలా మొత్తం అన్నీ యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 కప్ వరకు టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఇలా కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్లో మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు కర్డ్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నూనె పైకి తేలేంత వరకు ఉంచాలి. ఇలా కొంచెం నూనె పైకి తేలినప్పుడు మొత్తం మిక్స్ చేసి ఒక 1/2 kg ప్రాన్స్ తీసుకోవాలి. ప్రాన్స్ తీసుకొని ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి నీట్గా. అలా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసి ఆ తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఆ తర్వాత కొంచెం నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం ముక్క గట్టిగా ఉంటుంది, అందుకోసమే కొంచెం నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసి ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. ఒక 5 మినిట్స్లో ఫ్రై అయిపోతుందండి. ఒక 5 మినిట్స్లో ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. అది కొంచెం మిక్స్ చేసుకొని ఇలా కాస్త దగ్గరకు వచ్చే వరకు ఉంచాలి. అది దగ్గరకు వచ్చేంతలోపు ఇప్పుడు 1/2 kg ప్రాన్స్ తీసుకున్నాం కాబట్టి 1/2 kg బాస్మతి రైస్ తీసుకోవాలి. ఈక్వల్గా తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత లవంగం, ఇలాచి, అనాస పువ్వు, అలాగే మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక 1/2 కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. మరి ఎక్కువగా ఏం అవసరం లేదు, ఒక 1/2 కుక్ అయ్యే వరకు ఉంచాలి. రైస్ అలాగే ప్రాన్స్ 2 ఈక్వల్గా తీసుకోవాలి. ఇలా రైస్ మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత రైస్ 2 ముక్కలుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, రైస్ ఇలా 2 ముక్కలుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ మొత్తం ఒక జల్లిగిన్నెలో వడకట్టేసుకోవాలి. మొత్తం మరి ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోతుంది కాబట్టి 1/2 కుక్ సరిపోతుంది. ఇలా జల్లిగిన్నెలో వడకట్టేసి ఆ తర్వాత క్లోజ్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ప్రాన్స్ దగ్గరకు వచ్చే వరకు కొంచెం సేపు క్లోజ్ చేసి పెట్టుకొని ఆ తర్వాత ప్రాన్స్ ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం యాడ్ చేసుకోవాలి రైస్ మొత్తం.
ఇలా ఒక లేయర్గా యాడ్ చేస్తున్నాను. మొత్తం ఇలా రైస్ మొత్తం యాడ్ చేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా ఫుడ్ కలర్ కూడా మొత్తం యాడ్ చేసేసి కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఏం అవసరం లేదు, 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తీసేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ప్రాన్స్ బిర్యానీ రెడీ. టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో కనుక నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా స్పైసీగా టేస్టీగా బాగుంటుంది. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.